పేపర్ వాళ్ళు కూడా వీడియోలు తెస్తుంటే ఏం చేయాలి? అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏప్రిల్ 19 ఈరోజు మంచి రోజు ముహూర్తం చూసుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ 5 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం చేశారు. ఎక్కడ కూడా పార్టీలను కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం అందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు. మే 13 జరిగే ఎలక్షన్కి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఓటేయాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలనంటే ఖచ్చితంగా పేద వర్గాలకు ఒక ధైర్యాన్ని, ఒక మనోనిబ్బరాన్ని ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని పేద ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పేద వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అంటే ఒక్కటి కూడా చేసామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేని పరిస్థితి, తెలుగుదేశం నాయకుడు లేని పరిస్థితి. 4 రోజుల క్రితం భౌతికంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాడి చేసి ఏదో రకంగా బస్సు యాత్రను ఆపి ఈ 20 రోజులు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా ఆపడానికి ఏదైతే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్ని తిమ్మిక్కులు చేసినా పేద వర్గాలకి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తూ ఉన్నాడు, నేను ఏదైనా ఒక కుటుంబానికి సహాయం చేసి నాకు సపోర్ట్ చేయండి అని కూడా ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చెప్పే ధైర్యం ఏ కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా ఉంది అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈరోజు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమం అంటే ఒక సంక్షేమ కార్యక్రమం చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. ఈరోజు మేము చెప్పగలం, ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి దరిదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైసలు సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి కూడా ధైర్యం ఉంది. అదే ధైర్యంతో 2019లో ఏదైతే 151 సీట్లతో ప్రజలు ఆదరించి గెలిపించారో వైఎస్ఆర్ పార్టీకి అంతకంటే ఎక్కువ సీట్లతో గెలవబోతా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో 5వసారి విజయడంకా మోగించబోతా ఉన్నాం. ప్రజల విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు మా పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఉన్నారు. ఈరోజు చేయూత కానీ, ఒక అమ్మఒడి కానీ, ఒక రైతు భరోసా కానీ, వాహన మిత్ర కానీ, చేనేత పెన్షన్ కానీ, ఏదైతే డ్వాక్రా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళలాగా జిప్పిప్పులు చేసి మోసం చేసి ఎలక్షన్స్కి 2 నెలలు 3 నెలల ముందు వచ్చి వాళ్ళ అడావుడి చేసి ప్రజలను మోసం చేసే పరిస్థితి, చేయాలనుకున్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.